నమస్తే, నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే మనీ అట్రాక్షన్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే శౌర్య గారు, నమస్తే. సో నెంబర్స్ లోనే చాలా లక్కీ నెంబర్స్ ఉంటాయి. ఎవరికి ఏ లక్కీ నెంబర్ వస్తుందో అనేది Yes. ప్రిడిక్ట్ చేసి చెప్పాలి, చూడాలి అని అంటారు. అవునవును. అసలు దేనికి సంబంధం లేకుండాను ఉమ్, వరల్డ్స్ ఉమ్, లక్కీయెస్ట్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఈ నెంబర్ పట్టుకుంటే ఇంకా అసలు మిమ్మల్ని ఎవరు ఆపలేరు అనే నెంబర్ దూసుకోపోవచ్చు. దూసుకోవచ్చు. సూపర్. అయితే వాస్తవంగా మేడం, న్యూమరాలజీ అనేది ఇట్ ఈస్ ఎ పర్సనలైజ్డ్. ఉమ్, వాస్తవం. ఎందుకంటే ఎవరు సేమ్ డేట్ లో అందరు జన్మించరు. అవును, ఎవరికి వాళ్ళకి సపరేట్ డేట్లు ఉంటాయి. సేమ్ డేట్ లో జన్మించినప్పటికీ సమయంలో తేడా ఉంటుంది. అవును, అవును. అందుకే మేమంటాం, చాలా మంది మా వీడియోలు కూడా చాలా ఉన్నాయి, ట్విన్స్ జన్మిస్తారు ఎవరి ఇంట్లో. ఉమ్, ట్విన్స్ జీవితం కూడా సమానంగా ఉండదు, అవును, ఒకటే డేట్ కదా. అవును, ఆ పుట్టే దాంట్లో టైంలో Time. గ్యాప్ వస్తుంది, ఆ అవును, టైంలో నెంబర్ చేంజ్ అయిపోద్ది. అవును. సో ఇట్లా చెప్తాం మనం, పర్సనలైజ్డ్గా ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు ఉమ్, బెస్ట్ లక్కీయెస్ట్ నెంబర్స్ ఏంటి అని అడిగినప్పుడు మాత్రం ఒక రెండింటి గురించి మనం ఖచ్చితంగా చెప్పేయచ్చు. ఉమ్, మూడో ప్లేస్ లో మనకి ఇంకో నెంబర్ ఉంటుంది, కానీ అది కొంచెం గ్రీస్ గా ఉండే నెంబర్, కానీ రెండైతే మీకు వండర్ఫుల్ గా ఉంటుంది. ఉమ్, సో ఎవరైతే మీరు 5, 14, 23 డేట్ ఆఫ్ బర్త్ లో జన్మించారు, ఉమ్. పాపం వీళ్ళు తక్కువ మంది జన్మిస్తారు 5, ప్రపంచంలో. 14. 5, 14, 23 ఓకే. దీన్ని 5వ నెంబర్ అంటారు. 50 ఉమ్, సిరీస్ ఇది. ఉమ్, వీళ్ళు 15% మందే పుడతారు ఉమ్, ప్రపంచంలో, ఉమ్. చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళని కలుపుకోవాలనే కష్టమే. చాలా మందికి మిస్సింగ్ నెంబర్ ఇది, అచ్చచ్చా. చాలా మందికి మిస్సింగ్ నెంబర్. నాకు కూడా మిస్సింగ్ నెంబర్, ఉమ్, చాలా మందికి మిస్ అవుతా ఉంటది. ఈ మిస్ అయిన మూలంగానే చాలా మిస్ అవుతాయి. ఓకే. ఇది ఒక్కటి మిస్ కావటం మూలాన 8 బలరేఖలు ఉండే మన జన్మకుండల రిపోర్ట్ లో ఉమ్, దాదాపు ఒక 3-4 రేఖలు మిస్ అయిపోతాయి. 3-4 ఓకే, ఓకే. బలరేఖలు మిస్ ఒక్క అయిపోతాయి. రేఖ వాళ్ళు మిగిలిన పట్టుకొని మిగిలిన మొత్తం వెళ్ళిపోతుంది. పట్టుకొని వెళ్ళిపోతుంది. అందుకే దీన్ని బ్యాలెన్సింగ్ నెంబర్ అంటారు. బ్యాలెన్సింగ్ నెంబర్. ఉమ్, ఇప్పుడు మనం త్రాస్ కొలుస్తున్నాము, అవును, దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇది ఉండాలి 5వ నెంబర్. అవును. కాబట్టి ఇది వరల్డ్స్ బెస్ట్ లక్కీయెస్ట్ నెంబర్ అంటారు దీన్ని. ఉమ్, ఇది గనక పట్టుకుంటే చాలా మంది ఇది మనకి ఒక గ్రీన్ సిగ్నల్ తో సమానం. ఉమ్, అంటే మనం సిగ్నల్ దగ్గర ఉన్నాం, గ్రీన్ సిగ్నల్ పరిగెడతాం కదా, అవును. అలాంటి పరిగెడతానికి మార్గాన్ని చూపించే నెంబర్ 5వ ఓకే, నెంబర్. ఓకే. ఇది చాలా బాగుంటుంది. సో దీనికి డేట్స్ రిలేటెడ్ ఉంటాయి, తర్వాత మీకు టైం రిలేటెడ్ ఉంటాయి, నెంబర్స్ రిలేటెడ్ ఉంటాయి. ఉమ్, వీటన్నిటిని కరెక్ట్ గా పట్టుకుంటే మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే. విచిత్రం ఏంటంటే ఇది అందరు కూడా లక్కీ నెంబరే. అదే ఇది అందరికీ అందరికి లక్కీ వర్తిస్తది. నెంబర్, అందరికి లక్కీ నెంబరు. ఉమ్, తర్వాత ఒక్కోళ్ళకు మాత్రం ఎగెనిస్ట్ నెంబరు. ఉమ్. ఆయన వచ్చేసి మనకి ఆయనే మళ్ళీ 5వ నెంబర్. 5కి 5. ఎవరైతే 5వ నెంబర్ లో జన్మిస్తారో 5వ నెంబర్లకి ఇది లక్కీ నెంబర్ కాదు, ఓకే, ఓకే. శత్రు నెంబర్. ఉమ్. మిగతా దాదాపు అందరికి ఇది లక్కీ నెంబరే ఉంటుంది, యావరేజ్ గా లక్కీ నెంబరే ఉంటుంది. ఎందుకు గురుగారు అట్లాగా? అది అంటే సమఉజ్జుల దగ్గర రిజల్ట్ రాదు. అదేలేండి, ఒక కత్తి ఇప్పుడు ఒక వరలో 2 కత్తులు ఇమ్మడం. ఒకటే ఊర్లో 2 కత్తులు దూరాలంటే అవును. కష్టమైతుంది. అది అటు ఇటు దగ్గర మనకే కోసుకుంటే రక్తం అవును. వస్తుంది. అందుకనే రెండింటి ఒక దాంట్లో బెటర్. అది అవును. కొద్దిగా ఆపోజిట్ లో ఉంటుంది. 1 నెంబర్ 1 నెంబర్ కూడా శత్రువే, ఉమ్, ఉమ్, దాన్ని కూడా బెటర్ ఒక దగ్గర. అంటే ఈ పవర్ఫుల్ నెంబర్స్ పక్క పక్కన పెడితే కోసుకుంటే అదే ఇక మనకి అవును, ఇబ్బంది అయింది. అవును. అందుకని శత్రువు అన్నారు అనుకోండి, దూరం అయిపోతారుగా, ఉమ్, గొడవలు ఉండవు, ఉమ్, ఫస్ట్ గొడవలు జరగవు. అది మేజర్ పాయింట్. అవును. సో అది ఒక్కటి తప్ప మిగతా అందరు కూడా దాదాపు ఇది ఉమ్, లకేస్ట్ నెంబర్ గా ఉంటది. కాబట్టి అందరు దీన్ని అవలంబించవచ్చు. ఉమ్, నేనైతే దీన్ని అసలు మామూలుగా కాదు, నాకు మిస్సింగ్ నెంబరు అవును, ప్రతిదీ దీనే. నా పేరు 5వ నెంబర్ లో ఉంది, అవునవును. బాబా ప్రసాద్ విన్. మీరు చేతి మీద కూడా రాసుకుంటారు అనుకుంటా కదా 5 అని. ఆ మధ్య 5 ఎప్పుడో నెంబర్. చూసాను ఎస్ నేను. ఎస్. సో ఇప్పుడు మనం ఉమ్, ఎప్పుడైతే మనకు కావాల్సిన నెంబర్ ని రాసుకోవాలి, ఉమ్. పూసుకోవాలి, అసలు మిక్స్ దాంతోనే చేసేసుకోవాలి, స్నానం అంతే ఇక. టాకింగ్ దాంతోనే 5, స్నానం చేసేయాలి. టాకింగ్ 5, ఆ, వాకింగ్ 5. వాస్తవంగా ఇది మంచి వాక్కు చతుర్వేది కూడా. ఓకే. దీని ఈ 5వ నెంబర్కి వచ్చిన మాటలు వేరేటోళ్ళకి రావు, ఉహుం. సూపర్ గా ఉంటది. మాటలతోనే మనం పడేస్తారు. వాళ్ళు మాట్లాడిన మాటలు మనం మాట్లాడితే మనం మాటలు అంటారు, అవును. వాళ్ళు మాట్లాడితే మంత్రాలు అంటారు. అబ్బా. అలాంటి వైపు చూడండి సెకండ్ కోటేశ్వరరావు గారు. ఆ, మనం మాట్లాడే మాటలే అవి, కానీ ఆయన మాట్లాడితే మంత్రాలు అంటారు. అసలు వైబ్రేషన్ అయిపోతుంది. అస్సలు ఆయన మామూలు. 14వ నెంబర్, 5వ అవును. నెంబర్. ఆ, ఓకే. సో గరికపాటి నరసింహరావు గారు నవ్వుతూనే చురుకలు అంటిస్తా ఉంటాడు. అవును, అది మనం చెప్తే వ్యతిరేకత వస్తది, అవును. అది ఆయన చెప్తే శాస్త్రము శాస్త్రం, పాండిత్యం దానికి ఒక పాండిత్యం, ఇట్లా మిక్స్ ఉంటది. అయి ఉంటుంది. అవును. అవునా కదా. ఉమ్. సో ఎంతో మంది ఆయనతో ఢీ కొట్టాలంటే కష్టం, అష్టవదాని ఆయన. అవునవును, చుట్టూ ఇంతమంది కూర్చోబెట్టుకుని ఆన్సర్ చేయగల కెపాసిటీ ఉన్న పర్సన్. అవును, ఆయన పోయి ఈ మధ్యన కూడా గోకిండు మన అవును, యూట్యూబర్. అవును, ఇండియా కూడా రాలేని పరిస్థితి. అవును. అంటే అలా ఉంటుంది అనమాట. సో ఆ నెంబర్ కున్న పవర్ అలా ఉంటుంది. ఉమ్, సో కాబట్టి మళ్ళీ ఇది బిజినెస్ నెంబర్ కూడా. ఉమ్. ఇది వరల్డ్స్ బెస్ట్ లకేస్ట్ నెంబర్. దీనికి పక్కనే ఉండేది 6వ నెంబర్. ఓకే. 6వ నెంబర్ ఇది బాగా బిజినెస్ చేపిస్తే అది డబ్బులను తీసుకొస్తుంది. ఆ, ఎవరైతే 6, 15, 24లో జన్మిస్తారో వీళ్ళు కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటారు, మంచి బ్రాండెడ్ మెంటాలిటీతో ఉంటారు. ఉమ్,
ఇది కూడా మనకి వరల్డ్స్ లక్కీయెస్ట్ బెస్ట్ నెంబర్ అని చెప్పొచ్చు. సో వీళ్ళ లైఫ్ కొంచెం రిలేషన్ దగ్గర ఇబ్బంది అవుతుందేమో కానీ మిగతా అన్ని కూడా పవర్ఫుల్ గా ఉంటాయి. మంచిగా నీట్ గా ఉంటారు, ప్రశాంతంగా. ఇంత డస్ట్ అంటున్నా కూడా కష్టమే పడుతుంది, చికాకు చేసేస్తాడు. ఇంట్లో అయినా అంతే, ఆఫీస్ లో అయినా అంతే, ఎక్కడైనా వాళ్ళు శుభ్రంగా ఉంటారు అనమాట. చాలా శుభ్రంగా ఉంటారు, మంచిగా వేయాలంటే ఉంగరాలు గింగరాలు అంతా చాలా నీట్ గా, తెల్లటి బట్టలు, మళ్ళీ పాత బట్టలని ఇస్త్రీ చేసిన తర్వాతనే వేసుకునే, ఇవన్నీ కూడా వాళ్ళకి పర్ఫార్మెన్స్ బాగుంటాయి పాపం. ఇట్లా ఉండటం వల్లనే వాళ్ళకి దెబ్బ పడతా ఉంటది. ఎక్కడ దెబ్బ పడుతుంది? వేరే దగ్గర వాళ్ళు అట్రాక్ట్ అయిపోతా ఉంటారు. ఆపోజిట్ జెండర్ తొందరగా అట్రాక్ట్ అవుతుంది వీళ్ళ చూసి. అక్కడ వీళ్ళకి చిన్నలు పెట్టడం, పెద్దలు పెట్టడం, ఇలాంటి కథలని వచ్చేస్తాయి. అక్కడ ఇరుక్కుంటారు వీళ్ళు. అందుకే రిలేషన్షిప్ దగ్గర ప్రాబ్లమ్. బర్డ్స్ బెస్ట్ లక్కీ నెంబరే, కానీ ఇక్కడ మనం బ్యాలెన్స్ చేయలేం, ఉద్రేకం అయిపోతుంది వీళ్ళకి. సో దాంతో అక్కడ బ్యాలెన్సింగ్ చేసుకున్నారంటే చాలా పవర్ఫుల్ గా ఉంటది. సో ఈ 2 డేట్లలో ఎవరైతే జన్మించారో వీళ్ళ డేట్లు కూడా వీళ్ళు పాటించవచ్చు మంచిగా. 5వ తారీఖు, 6వ తారీఖు, 14, 23 ఈ డేట్లలో మంచిగా వీళ్ళు పనులు ఏమైనా పెట్టుకోవాలనుకున్నా కూడా మిగతా వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఈ డేట్లలో, చాలా బాగుంటాయి. సో మీరు 5వ తారీఖు, ఎస్, ఈ 5, 6 నెంబర్లు దాదాపు చాలా మందికి లక్కీ నెంబర్లుగా ఉంటాయి మేడం. ఎవరికైనా ఒక్కరికి ఏమైనా తేడా ఉండొచ్చు కానీ దాదాపు లక్కీ నెంబర్లు ఉంటాయి. కాబట్టి డేట్లు క్యాలెండర్ మంత్ లో మీరు అన్నట్టు 5వ తారీఖున పుట్టిన వాళ్ళు పెట్టుకోకుండా ఉంటే మిగిలిన వాళ్ళు అంతే. వాళ్ళకు ఒక్కరికి శత్రు నెంబర్ కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేసుకొని మిగతా వాళ్ళు దీన్ని రాసేసుకోవచ్చు, పూసేసుకోవచ్చు, చాలా బాగుంటది. మీరు ఏమైనా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా మీరు కూడా సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒకసారి మీరు 8వ స్టేజ్ కాబట్టి మీకు 5, 6 లక్కీ నెంబర్లే. కాబట్టి మీరు ఏ పనులైనా చేస్తే 5వ తారీఖు చేయండి, చాలా బాగుంటది. ఓకే, 6వ తారీఖు చేయండి, చాలా బాగుంటది. తర్వాత 14వ తారీఖు చేయండి, 15వ తారీఖు చేయండి, చాలా బాగుంటది. ఈ డేట్లలో మీకు 23వ తారీఖు చేయండి, మీకు చాలా వైబ్రేటెడ్ ఉంటాయి. ఇవి ముఖ్యమైన డేట్ క్యాలెండర్ మంత్ లో. ఈ డేట్ లో మళ్ళీ వారాలతో సంబంధం లేదు. మనం మళ్ళీ ఆస్ట్రాలజీలు పోతే మంగళవారం, సోమవారం చూడాలి, కానీ ఇక్కడ మనకి డేట్లు చూస్తే సరిపోతుంది. ఆ డేట్లతో మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి వరల్డ్స్ బెస్ట్ లక్కీయెస్ట్ నెంబర్లు, వీటిని మంచిగా పట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. చెప్పేది ఎట్లా ఉందంటే, అంటే ఊరికే కంపారిజన్, ప్యాంటు షర్ట్ మొత్తం ఇవన్నీ సెట్ లాగా కాకుండా డైరెక్ట్ మీద నుంచి ఒకటే కమీజ్ వేసుకున్నట్టుగా, అంతే, లాల్చి పైజామా సూపర్ గా ఉంటాయి. నిజంగా కూడా ఈ నెంబర్లలో మెరాకిల్స్ జరుగుతాయి. మీరు ఏ పని మొదలు పెట్టండి, ఈ డేట్లలో మొదలు పెట్టి చూడండి ఒకసారి, మీరు సూపర్ సక్సెస్ అవుతారు. మళ్ళీ దీనికి అపోజిట్ డేట్లలో పోతే చాలా ప్రాబ్లం అయింది. 1, 4, 9, 8 ఇవన్నీ కొంచెం నెగిటివ్ వైబ్రేషన్ ఉండే నెంబర్లు. 2 కూడా, 2 అంటే మనకు 15 రోజులు బాగుంటుంది. అదే మనకు ఈ 2 అయితే దాదాపు అందరికి ఉండే బెస్ట్ నెంబర్లు కాబట్టి వాడేసేయండి. వీటిని సోల్ నెంబర్స్ కూడా అంటారు. మంచిగా హృదయానికి అత్తుకునే నెంబర్లు అని అర్థం. వీటితో మంచిగా వెళ్ళిపోవచ్చు ముందుకు. మీరు ప్లాన్ చేసుకుంటే అద్భుతంగా నడవండి. ట్రై చేయండి, మంచిగా బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.